హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు నీతిమంతులు లేరండి. ఎవరు అక్కడ స్తంభాలు ఎత్తిన వాళ్ళు లేరు. ఎవరు కూడా దేవుళ్ళు పోల్చుకోవడానికి సరిపోయిన వాళ్ళే. ఎవరు కూడా నీకు సాటి నేను, నాకు సాటి నువ్వు అనుకునే వాళ్ళే కానీ ఎవరు ఎక్కడ ఏకప్రతివిత్తలు లేరండి. అది ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు. న్యాయం ఎప్పుడు కూడా నాలుగు ధర్మం నిలబడ్డప్పుడే ఆ ఇల్లు నిలబడింది. నాలుగు స్తంభాల మీద ఇల్లు కట్టి చూడండి, ఆ ఇల్లు ఎన్నటికీ చెక్కు చెదరదు. అదే మూడు స్తంభాల మీద ఇల్లు కట్టి ఒక గొంజ అడ్డు పెట్టి చూడండి, ఆ గొంజ ఎప్పుడు కూలిపోద్దా అని భయపడుతూ బ్రతుకుతూ ఉంటాం. కొంతమంది జీవితాలు కూడా అలాంటివి ఫ్రెండ్స్. ఓటమి రావచ్చు, విజయం లేకపోవచ్చు, విలువ లేకపోవచ్చు, ఒంటరితనంతో ఉండొచ్చు, బిడ్డలతో ఉండొచ్చు, ఆడదానివి కావచ్చు, ఆదరించేవాళ్ళు లేకపోవచ్చు, కుటుంబం వెలివేయవచ్చు, ప్రేమించి పెళ్లి చేసుకుని మోసపోవచ్చు, ఇంకొకటి మాటలేని ఇంకొకటి శరీరాన్ని జీవితాన్ని పాడు చేసుకొని అవమానాల పాలు కావచ్చు, అన్యాయం పాలు కావచ్చు. ఓడిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నీ గెలుపు కోసం నువ్వు ప్రయత్నించినప్పుడు నువ్వు వెళ్ళే దారిలో 100 రకాలుగా ఎదురవుతూ ఉంటాయి. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. నీతి ముందు ఏ న్యాయం కూడా చెడిపోదండి. మోసం ముందు ఏ అన్యాయం కూడా నిలబడదు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోలేదు. ఎవరో శ్రీరామచంద్రులు లేరు, ఎవరో ఏకపతిమిత్రులు లేరు. ఎవరైనా సరే ఉంది, పెళ్ళి కానంత వరకే తప్పు చేసినా, దండగ చేసినా, మంచి చేసినా, చెడు చేసినా, కుటుంబాలకు మేలు చేసినా, కీడు చేసిన, పెళ్ళి అయిన తర్వాత నిన్ను నమ్ముకొని నీ భార్య వచ్చిన తర్వాత నీ భవిష్యత్తు, నీ జీవితం, నీ భార్య, నీ బంధం నీలో ఎప్పుడైతే నిలుపుకొని గూడు కట్టుకుంటావో నీ జీవితం అప్పుడు 4 స్తంభాల మీద కట్టినట్టుగా ఉంటుంది. నీ భార్యను అక్కడ పెట్టేసి మూల స్తంభంగా 4 పిల్లర్స్ మీద ఇల్లు కట్టాల్సిన వాడివి 3 పిల్లర్స్ మీద పోసి నీ భార్యను తీసుకొచ్చి గుంజలాగా పెట్టుకొని అడ్డు పెట్టుకొని ఉంటే, దాన్ని పట్టించుకోకుండా ఉంటే, దాని అవసరం చూడుకోకుండా ఉంటే, దాని బాధ్యత తెలుసుకోకుండా ఉంటే, అది ఏ సమయాన్ని ఎక్కడ కూలిపోద్దో కూడా తెలియకోకుండా పోద్ది. అది నీ ఇల్లే కాదు, నీ జీవితమే కాదు. నువ్వు సమాజంలో ఎంత పరువు మర్యాదను బతికినా కానీ ఆ గుంజన సరిగా చేసుకోలేకపోతే, ఆ 4 పిల్లర్స్ నువ్వు సరిగా కట్టుకోలేకపోతే నీ జీవితం ఎప్పుడైనా కానీ అంధకారంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఎన్నో బాధ్యతలు తీసుకుంటాం. ఎన్నో మంది మనం పండితులు తీసుకొచ్చుకొని పార్లు చూపించుకుంటాం, ముగ్గులు పంపించుకుంటాం, పార్లు సరిగా ఉండేయాలి లేదని సరి చేసుకుంటాం. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళకి ఇంకొకళ్ళకి, ఒకళ్ళకి 2 ముగ్గురికి చూపించి ఇల్లు కట్టుకుంటాం. ఎందుకు? పిల్ల తరాన నిలిచి ఉండాలి ఆ ఇల్లు అని. అలాగే మన కుటుంబాలు నిలపడానికి, మన వంశాన్ని నిలపడానికి మనలో ఏక శరీరం అయ్యి బ్రతకవలసిన భార్య భర్తల్ని ఒకరికొకరు తెలియకోకుండా మోసం చేసుకుని, ఒకరికొకరికి తెలియకోకుండానే శరీరాలు పాడు చేసుకొని, ఒకరికొకరు తెలియకోకుండా ప్రేమ అనే ముసుగులు తీరం ద్రోహం చేసుకుంటూ కలిసి బ్రతకాలి. సంసారం చక్కగా ఉండాలి, కుటుంబం నిలబడాలి, నలుగురు ఏలుపెట్టి చూపించకూడదు. ఐక్యతగా, ఆనందంగా, ప్రేమగా కుటుంబం అని చెప్పేసి చెప్పుకోవాలి. అంటే ఎలాగుంటుంది ఫ్రెండ్స్? ఒకసారి చెప్పండి. 4 పిల్లర్స్ సమానంగా ఉంటేనే ఇల్లు నిలబడిద్దని చిన్న పిల్లవాడికైనా తెలిసినప్పుడు, ఒక ఆడదాన్ని అన్యాయం చేసి ఇంకొక ఆడదానితో కులికొచ్చే మగవాడికి కుటుంబం ఉంటుందండి? మీరే చెప్పండి. ఒక ఆడదాన్ని వద్దనుకొని పోయిన మగవాడు అదే ఆడద బయటికి పోవటం అలవాటు పడితే తిరిగి వచ్చిందంటారా? చెప్పండి. ఆడది తప్పు చేయదు, దండగ చేయదు, అవమానం చేయదు. మగవాడు మోసం చేసేటప్పుడు, మగవాడు వదిలేసినప్పుడు, మగవాడే వద్దనుకునేటప్పుడు, మగవాడే నువ్వు కాకపోతే ఇంకొకటి అనేవాడు, అది ఏమాత్రం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. చాలామంది మాట నేను విన్నా ఈ మాట. ఎందుకంటే నాకు కూడా తెలుసు. నువ్వు కాకపోతే ఇంకొకతని అంటూ ఉంటారు అప్పుడప్పుడు. నువ్వు కాకపోతే ఇంకొకతంటే, నువ్వు కాకపోతే ఇంకొకటని ఆడదంతా ఫ్రెండ్స్. ఒక్కసారి చెప్పండి. అంటానికి నోరు అందరికీ ఉంటుంది, ఆలోచిస్తే ఆ మాటకు అర్థం తెలిసింది. నువ్వు కాకపోతే ఇంకొకటి అనుకునేవాడు దాన్ని గౌరవిస్తాడా? దాన్ని ప్రేమిస్తాడా?
నువ్వు కాకపోతే నాకాడ డబ్బు ఉండే, ఆస్తులు ఉండే, ఇళ్ళు ఉండే, ఉద్యోగం ఉంది, నన్ను చూసిన ఉద్యోగం చూసిన ఆస్తిని చూసి ఇంకొకటి వచ్చింది అంటాడు. ఇంకొకటి వచ్చిన తర్వాత కూడా వాడు ఇంకొక దాని ఎప్పుడు పోకుండా ఉంటాడా? ఇంకో దానితో తప్పు చేయకుండా ఉంటాడా? ఇది వచ్చింది కదా దాన్ని వదిలేస్తారా? బజాట్లో అలవాటు పడ్డవాడు 100 మందిని పెళ్లి చేసుకున్నా కానీ 100 మందికి భర్తగా ఉన్నా కానీ వాడు ఇంకొక ఆడదాని కోసం వెతుకుతూనే ఉంటాడు. ఎందుకు? తప్పు చేసే మగవాడు నచ్చడమే అది. తప్పు చేసే ఆడది కూడా ఫ్రెండ్స్ అలాగే ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా గమనించండి. ఒక ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంట్లో ఉండాలి అనుకున్నప్పుడు ఆ ఇంటికి ఎప్పుడు కూడా తలుపు తాళం సరిగా ఉండాలి. మగవాడు అనేవాడు ఎప్పుడు సరిగా ఉంటాడో ఆ కుటుంబం అప్పుడే సరిగా ఉంటుంది. మగవాడు ఎప్పుడైతే వదిలేసి పోయినా పర్లేదు, ఉంటే ఉంది పోతే పోయింది, నువ్వు కాకపోతే ఇంకొకటి అనుకున్నాడో ఆడది కూడా అంతే అనుకుంటుంది. ఫ్రెండ్స్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పులు నిందించుకొని అవమానించుకొని ఏలుపెట్టి చూపించుకోవడం కాదండి, తప్పులు సరిదిద్దుకోవడం నేర్చుకోనండి. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అనే మాటకే అది ఎంత దూరం ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకొని ఆ మాట మాట్లాడే ప్రతి ఒక్క మగవాడు కావచ్చు, ఆడవాడు కావచ్చు ఫ్రెండ్స్, వాళ్ళకు మరొక ఆలోచన ఉంటేనే ఆ మాట వచ్చింది అనే విషయాన్ని మర్చిపోమాకండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.